హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే ఈజీగా రాడిష్ కర్రీ చేయబోతున్నాను. ముందుగా అయితే ఒక గంజు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర వేసుకొని దంచుకున్న పేస్ట్ వేసుకున్నాను. తర్వాత అల్లం పేస్ట్, పసుపు వేసుకోవాలి. నేనైతే ఆనియన్స్ వేసుకోలేదు ఇందులో. మీకు కావాలంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో రాడిష్ని కూడా వేసుకోవాలి. తర్వాత తగినంత కారం, సాల్ట్ కూడా వేసుకొని వాటిని మొత్తం కలుపుకోవాలి. తర్వాత అందులోనే టమాటోస్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ రాడిష్ చాలామంది స్మెల్ వస్తుంది, బాగుండదు అని చెప్పేసి తినకుండా ఉంటారు. కాకపోతే ఇందులో చాలా రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రాడిష్ని ఎక్కువ తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం ఉండదు, కిడ్నీ ప్రాబ్లమ్స్ పోతాయి, పొట్టకు సంబంధించిన సమస్యలు కూడా ఉండవు. దీన్ని పచ్చిగా కూడా తీసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర వేసి కలిపేసుకుంటే రెడీ అయిపోయినట్లే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.